కామారెడ్డి జిల్లా బ్రహ్మాజీవాడలో గుడిలో కూర్చుని ఓ దళితుడిని బయటకు పంపేసిన ఘటన కలకలం రేపింది. ఇటీవలే ఆ గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించారు. అయితే ఆ ఆలయంలో జరుగుతున్న భజనలో ఓ దళితుడు కూర్చుంటే చిన్న గొళ్ల స్థాయిలు అనే వ్యక్తి వెళ్ళిపోమన్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అజ్ఞాసుడు దేవుడు నువ్వు అచ్చిరా కూర్చుండు మంచిగా ఉండాలి, నీకు కూడా మంచిగా ఉండాలిరా. అచ్చిరా ఇప్పటికి లోపలికి నేను ఎక్కడైనా భజనలకు పోతానే. సరే ఓకే, అట్లయితే అట్లే బాపంటే నువ్వు బాధపడాలి. సరే నీకు వినబుద్ధి ఉంటే ఇక్కడ కూర్చుని సరే ఓకే, వాళ్ళని కాదా తను లేచిపోతుంది. సరేనే అట్లయితే అట్లే ఓకే. నేను అప్పటి నుంచి అంటున్నా, నేను అందు గురించి ఉన్నది ఒకటి. ఇది ఏమది దేవుడు అజ్ఞాసుడు దేవుడు పనికిరాని పిల్లలు రాసుంది. వేరే అక్కడ వేరే ఊళ్ళలో పంపించింది మా పిల్లలు తెలుసా. అందు గురించి నువ్వు చెప్పేది విన్నావా? ఏం బాధపడదు, ఆడ కూర్చుని అదేనే నేను పోతానే. నేను లొల్లి పెట్టుకుంటాలే. కాదు బిడ్డ, నేను మాలమాదిగోని కాబట్టి నేను అందు గురించే నేను అడిగిన. నీ మనమ మాట అనగాదు, నేను అడిగినా కాబట్టి నేను అందు గురించే నేను వీరికి రావన్నా వద్దా అని నేను అడిగిన. సరే సరే ఓకే ఓకే బాపు ఓకే, సరే సంతోషం. ఏమైంది అంటే ఇప్పుడు మేము లేచిపోతాం. అద్దు అట్లా అద్దు బాపు. సరే చేయండి, మీరే చేయండి. ఆడ నలుగురు నిలబడి నలుగురు అనడానికి ఇంత తెలిపి లేవు మనసు. సరేనే సరే, మాలమాది వాళ్ళు ఎక్కడికే మాలమాది వాళ్ళు రావద్దు కదా, అంతే కదా. బయట పోయి వినాలి కదా, అంతే కదా. ఓకే.